జై జై పద్మశాలి, జై జై చేనేత. అందరికీ నమస్కారం. కానీ భోజనాలు చేశారు, మాట రావట్లేదు. అది గట్టిగా చెప్పండి, నాకే వినపడలేదు అనుకోండి. జై మార్కండేయ, జై మార్కండేయ, ఇంకా గట్టిగా చెప్పాలా? జై జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై చేనేత. జై చేనేత. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మరి రామచంద్రపురం మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన మరి వన సమారాధన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమం తలపెట్టిన మరి మన పెద్దలు స్ఫూర్తితో మరి యూత్ ఇక్కడ భీమశంకర్ గాని శంకర్ గాని పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక సంవత్సరం గ్యాప్ వచ్చేసింది మీకు. పోయిన సంవత్సరం మరి వన సమారాధన ఇక్కడ పెట్టుకోలేదు. అంటే ఇక్కడ గ్రౌండ్ ఖాళీ లేకపోవటమో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల మరి ఇక్కడ వన సమారాధన అయితే జరగలేదు. ఈ సంవత్సరం దానికి రెట్టింపుగా ఇక్కడ జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలవటం ఇందాక భీమశంకర్ చెప్పడం జరిగింది, నాకు లేట్ గా చెప్పారని. కానీ ఏంటంటే ఏదో వేరే వేరే కారణాలు ఉంటాయి. కార్యక్రమాలు ఇవాళ రాజమండ్రి చూసుకొని రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంద్రపాలెం చీడికి వెళ్ళాలి. అంటే అన్ని చూసుకోవాలి కాబట్టి ముందుగా చెప్పాలన్నాం తప్ప మిమ్మల్ని ఏ రోజు కూడా తక్కువ చేసి మాట్లాడటం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదైతే ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడమే నా బాధ్యత. పద్మశాలి సంఘాలను ఎంకరేజ్ చేయడమే నా బాధ్యత. ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు అంటే ఒక ఉన్నతమైన కులం అని చెప్పే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. ఎందుకంటే ఈ వన సమారాధన కార్యక్రమం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక పట్టణంలో గాని ఒక పల్లెల్లో గ్రామాల్లో అయితే మన పద్మశాలీలు గాని మన కులాలు ఎంత ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తెలుస్తూ ఉంటది. ఒక పట్టణాల్లో నగరాల్లో అయితే ఇంటి పక్కనే కూడా పద్మశాలి అని కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. అటువంటిప్పుడు ఈ వన సమారాధన కార్యక్రమం చేసుకోవడం వల్ల మనందరూ కలిపి ఒక చోట కూర్చొని మనకున్న సాధక బాధకాలు కూడా మాట్లాడుకోవాల్సిన ఒక వేదిక కింద ఉంటుంది ఈ కార్యక్రమాన్ని. మరి ఈ వన సమారాధన ప్రతి సంవత్సరం కూడా మనం పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసి రావాలి. ఈవేళ ఇటువంటి కార్యక్రమం చేయాలంటే ఒకరు ఇద్దరు వల్ల పనులు అవ్వవు. 10 మంది కలిస్తేనే ఈ వన సమారాధన కార్యక్రమం, 10 మంది కలిస్తేనే మనం అందరూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఈ సంఘాలకి కురవాళ్ళకి అందరూ కూడా సహకరించండి. ప్రతి సంవత్సరం కూడా ఇంకా భారీ స్థాయిలో ఇంకా రెట్టింపు స్థాయిలో ఉత్సాహం వాళ్ళకి ఇస్తే ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ వన సమారాధన కార్యక్రమం అనేది వీళ్ళ పద్మశాలి అంటే చాలా ఉన్నతమైన కులం. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఇంటి అల్లుడు, పద్మావతి దేవి మన ఇంటి ఆడపడుచు. అంటే మనం మహా ఉన్నతమైన కులంలో పుట్టాం. అటువంటి ఉన్నతమైన కులంలో పుట్టాం కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా మనం వ్యవహరించాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా పుట్టింటి సారీ సేరా కూడా తిరుచారూరు పద్మావతి అమ్మవారికి మన పద్మశాలిలో మొట్టమొదటిసారిగా సారీ సేరేస్తాం. ఎందుకంటే అంత మహోన్నతమైన కులంలో పుట్టాం. ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఒక జీవో కూడా జారీ చేసింది. ప్రతి సంవత్సరం పద్మశాలీలు వాళ్ళ చేతుల మీదుగానే అమ్మవారికి సేరా సారీ ఇవ్వాలని కూడా ఒక జీవో కూడా మనకు రావడం జరిగింది. దయచేసి కూడా మన యొక్క వృత్తాంతం కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. మన కులం ఎక్కడి నుంచి పుట్టింది ఏంటి అనేది కూడా మనకు ఖాళీ ఉన్న టైంలో కూడా మన పిల్లలకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్తా ఉంటాం. రీసెంట్ గా మన 1 వారం రోజుల కింద కూడా అమ్మవారికి సారీ సీర కూడా ఇచ్చి రావడం కూడా జరిగింది. నేను కూడా మొన్న కూడా వెళ్తాం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మేమే మొబిలైజ్ చేస్తాం. ఈ సంవత్సరం కూడా వెళ్తాం జరిగింది. అంటే దయచేసి మీ అందరికీ చెప్తే కారణం ఏంటంటే మీకు అవకాశం ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాల్లో మీకు అవకాశం ఉన్నప్పుడు కూడా 9 అంగుళాలు అంచు పైన ఉండాలి అమ్మవారికి ఇచ్చేది. అటువంటిది ఏమన్నా ఉంటే మీ సంఘం వారికి చెప్పండి, మీరు ఎన్ని జంటలు వెళ్తారో కూడా మనం అరేంజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మన ఇంటి ఆడపడుచు కాబట్టి మనకు అది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు గవర్నమెంట్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మనకు అనవసరం.
మన చుట్టుపక్కల విలేజ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కానీ వేరే వేరే టెంపుల్స్ ఉంటే బ్రహ్మోత్సవాలు అక్కడ ఉత్సవాలు జరిగితే కళ్యాణాలు జరిగితే కూడా అమ్మవారికి పుట్టిన సారీ సేర ఇవ్వాల్సిన మరి పద్మశాలికి ఆ బాధ్యత ఉంది. ఆ సంఘం వారు ఒక్కసారి ఆలోచించి ఇక్కడ సరౌండింగ్ లో ఉన్న గుళ్ళు కానీ ఏమైనా ఉన్నా ఎందుకు అంటున్నానంటే పద్మశాలి అంటే మన కొన్ని మన స్టేట్లలో పద్మ బ్రాహ్మణులు అంటారు. మనకి జన్యు ఉంటది, మనకున్న సిద్ధాంతాలు అంటే ఈక్వల్ బ్రాహ్మణులతో సమానం మనం. అంటే మనకు అంత వృత్తాంతం ఉంది. దయచేసి ఇవన్నీ కూడా మన పిల్లలకు కూడా భావితరాల పిల్లలకు కూడా చెప్పాల్సింది మాత్రం మీ అందరికీ ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, ఇంకా మీకు చాలా చెప్పాలి, ఇంకా నాకు కూడా టైం మరి భావం లేదు కాబట్టి దయచేసి మరొక్కసారి మన శంకర్ గాని మన సంఘం యూత్ సభ్యులందరికీ మరొక్కసారి చెప్తా ఉన్నాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, మనకి ఇక్కడ ఒక కళ్యాణ మండపం కావాలి పద్మశాలికి. లాస్ట్ టైం వేణుగోపాల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చెప్పాం, మనకి టైం కుదరలేదేమో. మీకు అవకాశం ఉన్నప్పుడు మనకు రిప్రజెంటేషన్ తయారు చేసి ఇక్కడ సుభాష్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత, ఇక్కడ అవకాశం ఉన్న వాళ్ళు తీసుకోండి. అవసరమైతే మీరు నాకు కౌరు పెడితే నేను మీతో వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మనం ఎందుకంటే నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను, దయచేసి ఆలోచించండి. పద్మశాలి ఎక్కడ ఉన్నారు, అక్కడ భద్రావతి భావనఋషి మార్కండే టెంపుల్ ఉండాలి మనకి. అలాగే మన ఆరాధ్య దైవం భద్రావతి భావన ఋషి, మన గోత్రం మార్కండేయ గోత్రం. అంటే మనకి మన పద్మశాలు ఎక్కడ ఉన్నారో అక్కడ భక్త మార్కండేయ అలాగే భద్రావతి భావన ఋషి గుడి కావాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఉంటే మన పిల్లలకు కూడా మనకి సనాతన ధర్మం గురించి అంటే హిందుత్వం గురించి మనం పూర్తి స్థాయిలో మనం పిల్లలకు చెప్పే విధంగా ఉంటుందని తెలియజేస్తూ, అంతేకాదమ్మా ముఖ్యంగా మన కులం ఎదగాల, కుటుంబం ఎదగాలంటే పిల్లలు బాగా చదివించండి. ముందుగా పిల్లలు బాగా చదివించండి, పిల్లల్ని ఉన్నతమైన చదువులు తీసుకెళ్ళండి. బాగా లేని వాళ్ళు కానీ పిల్లలు చదివించలేని బాధ్యత ఉంటే ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము పిల్లల్ని చదివించే బాధ్యత కూడా జిల్లా సంఘం నుంచి మేము తీసుకుంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని హాస్టల్స్ ఉంటాయి, బీసీ హాస్టల్స్ ఉంటాయి, కొన్ని విలేజ్ల్లో హాస్టల్స్ ఉంటాయి, కొన్ని టౌన్లో హాస్టల్స్ ఉంటాయి. వాళ్ళకేమన్నా వేరే ఈ రామచంద్రపురం నుంచి రాజమండ్రి కానీ ఇలాంటి విజయవాడ కానీ ఇలాంటి ఎక్కడెక్కడ చదువుకోవడానికి దూర ప్రయాణాలు వెళ్తే అక్కడైనా హాస్టల్లో మాట్లాడి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం కానీ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ మీరేమన్నా మీకు అవకాశాలు అవుతా మా నోటీసులో పెడితే మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కులం అంటే మన కులం వల్ల మనం ఆదుకుంటూ పక్క కులం వాళ్ళని గౌరవించుకుంటూ మన కులాలని మనం ముందుకు తీసుకెళ్లాలి. అంతేగాని పక్క కులం వాళ్ళు చేదరించుకుంటూ తిట్టుకుంటూ కాదు. పక్క కులం వాళ్ళు ఎప్పుడైతే గౌరవించామో మన కులానికి మన గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఆ రూట్ లో మీరు ముందుకు వెళ్ళగలిగితే పిల్లలతో చదివిస్తే పిల్లలు ఎప్పుడైతే చదువుకున్నారో ఆ కుటుంబం బాగుపడుద్ది, ఆ వీధి బాగుపడుద్ది, ఆ చుట్టుపక్కల వాళ్ళు బాగుపడతారు. దయచేసి పిల్లలు బాగా చదివించండి, ఉన్నతమైన చదువు చదివించండి. మీకు ఆర్థిక భారం ఇబ్బంది అవుతే ఫీజుల విషయంలో కానీ బుక్స్ విషయంలో కానీ ఏమైనా ఉంటే మనం అందరూ డొనేట్ చేసుకుని తలకొరూపాయి డొనేట్ చేసుకుని వాళ్ళు చదివించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి.